టెక్నో స్పార్క్ 2 ప్రో. టెక్నోకి కొంచెం బాగా పెరిగిపోయిందిరా గోవర్ధన ఏదో డైలాగ్ ఉంటుంది. ఆ టైప్‌లో టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ నేను మెచ్చుకుంటూ ఉంటాను. వీళ్ళు అంటే ఇన్నోవేటివ్‌గా మార్కెట్‌లోకి మంచి మంచి మొబైల్ ఫోన్స్ గానీ, ఫోల్డింగ్ మొబైల్స్ గానీ ఇవి తీసుకొస్తుంటారు. మెయిన్‌లీ చూసుకుంటే అదొకటే కాదు. వీళ్ళు స్పెసిఫికేషన్స్ కూడా చూసుకుంటే మంచి స్పెసిఫికేషన్స్‌లో మంచి ప్రైస్‌లో తీసుకొస్తుంటారు. అందుకే నాకు ఈళ్ళు అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుందనమాట. కొంచెం చెప్తుంటాను. కాకపోతే రీసెంట్ డేస్‌లో చూస్తే టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ ఎందుకో వాళ్ళు కూడా రెడ్మీ అండ్ రియల్‌మీలా తయారయ్యారనమాట. సామ్‌సంగ్ లాగా. అంటే వీళ్ళు కూడా వాళ్ళ లెవెల్‌కి వెళ్ళిపోయాం. ఎలాగో మేము మార్కెట్‌ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి ప్రైజెస్ పెంచేసి తెచ్చేయాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు టెక్నో స్పార్క్ 20 ప్రో అయితే లాంచ్ చేశారనమాట. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్‌తో వస్తుందన్నమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రియర్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 8GB 128GB వేరియంట్ రూ. 16,000 ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ రూ. 17,000 ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ ఎందుకు కొనాలి? అక్కడ P1 Pro కనిపిస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు దానికి వెళ్తారు కదా. సో వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేతో తీసుకొచ్చి ఈ ప్రైస్ ఎందుకు? అలాగే మనం CMF ఫోన్ 1 చూసాం. AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీనికన్నా బెటర్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ ఉంది. అలాగే మనకి చూసుకుంటే మరి ఆ మొబైల్ బెటర్ అవుతుంది కదా, దానికి వెళ్తారు కదా. మరి వీళ్ళ దగ్గర ఏంటి గొప్ప అనుకుంటే ఏమి కనిపించట్లేదు. అంటే వీళ్ళు ఆ స్పెసిఫికేషన్స్‌ని కనీసం దృష్టిలో పెట్టుకొని ప్రైస్ తీసుకురావాలి. ఈ స్పెసిఫికేషన్స్‌తో చూస్తే మనకి రూ. 13,000లోనే మొబైల్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఈ ప్రైస్ ఎలా తీసుకొస్తారో తెలీదు. నాకు ఇంకోటి కోపం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు యాక్చువల్‌గా వీళ్ళు నిన్నే అనుకోండి, నిన్న కాక మొన్న రీసెంట్‌గానే ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్‌లో వివోని, ఒప్పోని తర్వాత పోకోని ఈ మూడిటిని ఫోక్ చేస్తూ అంటే వాళ్ళని 3 ఫోన్లు ఒక వేస్ట్ ఫోన్లు వాళ్ళకన్నా బెటర్ ఫోన్ తీసుకొస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు ఒక ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం చాలామంది అక్కడ కామెంట్లో కూడా అడిగారు, అండ్ మీరు ఎంతలో తీసుకొస్తున్నారు, 10,000లో తెస్తున్నారు, 12,000లో తీసుకొస్తున్నారు అని కూడా అడిగారు అక్కడ. అంటే వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి మరి అంత బిల్డప్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చే మొబైల్ ఎలా ఉండాలి? సో స్పెసిఫికేషన్ దగ్గర ప్రైస్లో తీసుకొస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఇలా తీసుకొస్తే కొంచెం కష్టం అయిపోద్ది. అది మరి టెక్నో ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రాలో జెమినీ లైవ్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు మనకి ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు గూగుల్ ఐఓ జరిగింది, అక్కడైతే వీళ్ళు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు జెమినీ లైవ్ అనేది దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది మనకి లాక్ స్క్రీన్లో ఉండగానే జెమినీ లైవ్ అనేది వర్క్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినాయి. జెమినీ అంటే తెలిసిందే కదా మీకు, గూగుల్ ఏఐ. సో దాంట్లో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంటిది ఇది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన థర్డ్ పార్టీ యాప్స్ని యాక్సెస్ చేస్తూనే, సో అందులో ఉంటూనే మనం ఈ జెమినీ లైవ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డెవలపర్స్కి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే వీళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు లాక్ స్క్రీన్లో కూడా అయితే టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్గా డెవలప్ చేస్తున్నారు. ఐఓఎస్కి డెస్క్టాప్ కూడా తీసుకొస్తారన్నట్టుగా న్యూస్ అయితే ఉంది. మరి చూడాలి. మరి ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT6 ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు చైనాలో లాంచ్ చేశారు. కాకపోతే ఇండియాలో లాంచ్ చేసిన దానికి చైనాలో లాంచ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే డిజైన్ పరంగానే కాదు, సో మనకి స్పెసిఫికేషన్ పరంగా కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 120Hz డిస్ప్లే రిఫ్రెషర్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ తెచ్చారు. ఇక్కడ మనకి 8S జనరేషన్ 3 తెచ్చారు కదా, అక్కడ 8 జనరేషన్ 3నే వాడారు డైరెక్ట్గా. ఇక రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ తెచ్చారు. మన ఇండియాలో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ వాడినట్టున్నారు. ఇక 5800 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు అక్కడ. అంటే బ్యాటరీ సైజ్ కూడా పెంచారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే అక్కడ లాంచ్ చేశారు. అంతేకాదు ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తెచ్చారు తెలుసు. అక్కడ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో తెచ్చిన ఈ మొబైల్ ప్రైస్ అక్కడ రూ. 32,000 ప్రైస్ పెట్టారు. బట్ మన ఇండియాలో తెస్తే అంటే 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో తెచ్చి ఆ మొబైల్ని మన ఇండియాలో రూ. 40,000 ప్రైస్ పెట్టారు. ఇంకా 12GB 256GB వేరియంట్ అనమాట ఇది. ఆ ప్రైస్లో అక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ మనకి అదే 12GB 256GB చాలా ప్రైస్ ఎక్కువ, 42,000 ఎంతో పెట్టినట్టున్నారు. అది కూడా దీనికన్నా పిచ్ మొబైల్ ఒక విధంగా చెప్పాలంటే.